హాస్పిటల్ గచ్చిబౌలిలో ఉన్నా. మనతో పాటు ఉన్నారు డాక్టర్ పి మహత్ సార్. సో ఆయన ప్రముఖ సీనియర్ స్పైన్ సర్జన్ అనమాట. ఆయనతో మాట్లాడి స్పైన్ రిలేటెడ్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ జనరల్గా అయితే స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, మళ్ళీ నడవలేమేమో అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా చాలా కేర్ఫుల్గా తీసుకుంటూ ఉంటారు. బేసిక్గా చాలా మిత్స్ ఉంటాయి స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి. మిత్స్ ఎక్కువగా ఎలాంటి మిత్స్ వస్తూ ఉంటాయి మీ దగ్గరికి? సో బేసిక్గా ఫ్యాక్ట్స్ ఏంటి? ఫస్ట్ అందరికి ఏంటంటే మార్చ్ 8th we have a Women's Day. It's a happy Women's Day. ఓకే. అండ్ మీరు అడిగినట్ల స్పైన్ అంటేనే చాలా చాలా మిత్స్ ఉన్నాయి సొసైటీలో. ఫస్ట్ థింగ్, స్పైన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి మీరు చూస్తే మన కామన్ కోల్డ్ అంటాం, అంటే మన జలుబుకిన కామనెస్ట్ అంటే స్పైన్ ప్రాబ్లమ్స్. అదే బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ మనకి 10 ఏళ్ళ నుంచి, మన వయసు ఇంకా 10 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ దాకా మనం చనిపోయేదాకా అందరికీ కామనెస్ట్ ప్రాబ్లమ్స్ అంటే స్పైన్ ఇష్యూసే. అంటే నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ దానికి సంబంధించిన కాళ్ళు లాగేది, చెయ్యి లాగేది ఇవన్నీ. సో ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ ఎంతకంత కామన్, ఈ దీనిలో నిజాలేంది అబద్ధాలేంది స్పైన్ ఇష్యూస్లో? ఫస్ట్ ఒకటి తీసుకుంటా ఎగ్జాంపుల్ మీకు. ఫస్ట్ ఏంటని, పేషెంట్ వస్తారు, సార్ నాకు నడుము నొప్పి ఉంది సార్, మెడ నొప్పి ఉంది సార్, అది భయపడుతూ వస్తారు. సార్ నాకు ఏదో డాక్టర్ స్పాండలోసిస్ అన్నారు సార్, ఈ స్పాండలోసిస్ అంటే ఏంటి సార్? అప్పుడు పేషెంట్ ఒకటే చెప్తాను నేను, నడుము నొప్పి మెడ నొప్పి అనేది ఇంత కామన్ అంటే ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఇవాళ నువ్వా, రేపు నీ ఫ్రెండ్, ఎల్లుండి నేను, అందరూ రావాల్సిందే నడుము నొప్పి మెడ నొప్పి అనేది. సో ఈ స్పాండలోసిస్ అనేది, ఇప్పుడు స్పాండలోసిస్ అనేది మనిషి అన్నంగా ప్రతి ఒక్కరికి స్పాండలోసిస్ అనేది వస్తుంది. నేను అదే పేషెంట్ చెప్తా, అది ఒక రోగం కాదు. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. స్పాండలోసిస్ అనేది అరుగుదల, మన వయసు అవుతూ అరుగుదల. అది ఈ అరుగుదల అనేది మన చిన్న వయసులోనే ఎక్కువగా అయిపోతే అప్పుడు అది మనకు నడుము నొప్పి లేకుండా మెడ నొప్పి కాలు నొప్పి లాగే వస్తుంది. అప్పుడు దాన్ని డిసీజ్లా అంటాం. మామూలుగా స్పాండలోసిస్ అనేది ఇట్స్ అ వేర్ అండ్ టేర్, ఇది లైఫ్ లాంగ్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లంటే నేను ఎప్పుడం కానీ స్పైన్ని గుండెకి రిలేట్ చేస్తాను. ఇప్పుడు గుండె హార్ట్ అటాక్ ఉంది, ఎన్నో మంది మీరే చూస్తుంటారు. కొంతమంది 20 ఏళ్ళలో చనిపోతారు, కొంతమంది 90 ఏళ్ళలో చనిపోతారు, కొంతమంది 70 ఏళ్ళలో చనిపోతారు. సో ఎందుకు కొంతమంది 90 ఏళ్ళ దాకా బతుకుతారు గుండె నొప్పి రాకున్నట్లు, ఎందుకు కొంతమంది 20 ఏళ్ళలోనే గుండె నొప్పి వస్తుంది? ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ గుండెకి కూడా రక్తం తీసుకొని పోయే పైపులు ఉంటాయి. ఆ పైపులు మనం ఇంకా 5 ఇయర్స్, వీఆర్ జస్ట్ ఏ బేబీ, 5 ఇయర్స్ బేబీ, అప్పటి నుంచే బ్లాక్ అవుతూనే ఉంటాయి. కొంతమంది వాళ్ళ చెడు అలవాట్ల వల్ల, లేకుంటే కొంతమంది వాళ్ళ ఇంటి నుంచే కొలెస్ట్రాల్, లేకుంటే వేరే ఫ్యామిలియల్ డిసీజెస్ అంటాం, జెనెటిక్ డిసీజెస్ కానీ ఫ్యామిలీ డిసీజ్ ఉంటే ఈ బ్లాక్ అనేది తొందరగా అయిపోతుంది. వాళ్ళకి 30 ఏళ్ళలో కానీ 40 ఏళ్ళలో కానీ మనకి ఈ హార్ట్ అటాక్ అనేది రావచ్చు. కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, అంటే చాలా హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుందంటే కొంతమంది 90 ఏళ్ళు అయితే కూడా, కొంతమంది 100 ఏళ్ళు కూడా, జపాన్లో అంతా 100 ఏళ్ళు బతుకుతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ వల్ల, ఆ లైఫ్ స్టైల్స్ వల్ల ఈ బ్లాక్ అనేది స్లోగా అవుతుంది ఒక రోజు కానీ స్లోగా అవుతుంది. అందుకో కొంతమంది జపాన్లో కానీ ఇండియాలో కొంతమంది మంచి లైఫ్ స్టైల్ ఉంటే 90-100 ఏళ్ళ దాకా కూడా బతుకుతారు. సో సేమ్ స్పైన్ కూడా అంతే, మన ఎంత మంచి లైఫ్ స్టైల్ ఉంటే ఈ అరుగుదల అనేది ఒక చెక్లో ఉంటుంది. అంటే బాడీ కూడా కంట్రోల్ చేస్తుంది, దాన్ని బాడీ కూడా అడాప్ట్ అవుతుంది. అప్పుడు మనకి నడుము నొప్పులు, కాళ్ళు లాగే నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పులు ఇవన్నీ రావన్నమాట. సో స్పైన్ కూడా అంతే. మా పేషెంట్స్ కూడా చెప్తా, మన 15 ఏళ్ళ నుంచి, అంటే జస్ట్ వీఆర్ 15 years old, అప్పటి నుంచే ఈ వెన్నపూసలు మధ్యలో డిస్కులు అనేవి అరుగుదల అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది చూస్తాను, నాకు 20 ఏళ్ళలోనే వచ్చేస్తారు సార్, నడుము నొప్పి సార్, చేయి కూడా లాగేస్తుంది సార్, కాళ్ళు లాగేస్తుంది సార్ అని. ఈ ఎస్పెషలీ వైట్ కాలర్ జాబ్స్ అంటాం, అంటే ఇన్ ద సెన్స్ లైక్ సిట్టింగ్ జాబ్స్ కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎస్పెషలీ కోవిడ్ అయిపోయాక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే వాళ్ళకి అలాగే ఎలా జిగితే అలాగ ఒకే పొజిషన్లో కూర్చొని పని చేస్తూనే ఉంటారు. 10 గంటల సేపు 12 గంటల సేపు అలాగే కూర్చొని పని చేస్తుంటారు. అట్లా కూర్చొని ఒక చైర్లో కూర్చొని పని చేస్తూనే ఉంటారు. ఏమవుతుందంటే మీరు ఆ పొజిషన్లో, ఒకే పొజిషన్లో ఈ అరుగుదల అనేది ఫాస్ట్గా అవుతుంది, అంటే యాక్సిలరేట్ అయిపోతుంది అరుగుదల అనేది. సో ఆ అరుగుదల అనేది యాక్సిడెంట్ అయిపోతే మనకి ఎప్పుడో 50 ఏళ్ళు అరుగుదల అవ్వాల్సింది మనకి 25 ఏళ్ళు 30 ఏళ్ళలోనే అరుగుదల అవుతుంది. అప్పుడు మనకి నరాలపైన ఒత్తిడి పడినప్పుడే కాళ్ళు ఆగేది, తిమ్మురులు వచ్చేది, ఇవన్నీ స్టార్ట్గా అవుతుంది. సో ఇప్పుడు కొత్తది ఏంటంటే
సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటాం. అంటే మీరు గంట సేపు కూర్చుంటే ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్ 1 సిగరెట్. అంత ఎఫెక్ట్ ఉంటుంది నడుము పైన. ఇప్పుడు గంట సేపు ఇట్లా కూర్చున్నాను అనుకోండి, ఒక సిగరెట్ తాగినట్లు అంత అరుగుదల అవుతుంటుంది లోపల. అందుకోసం నేను ఏం చెప్తానంటే నా పేషెంట్స్కి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ నేనేం మీకు ఆఫీస్లో ఉన్ని ఎక్కడ నుండి పొజిషన్ మారుతున్నాను. అంటే పొజిషన్ మారుతున్నా అంటే కూర్చొని లేచి అక్కడ నడిచి రాండి అని కాదు. అట్లీస్ట్ కూర్చొని దగ్గర ఇలా పొజిషన్స్ మారవచ్చు మీరు. ఇలా పొజిషన్ మారేది, ఇలా కొంచెం స్ట్రెచ్ అయ్యేది అలా చేసుకోవాలి. అప్పుడు అట్లా పొజిషన్స్ మారుతూ మనకేమంటే కొంచెం డిస్క్ పైన వెన్నపూస పైన ఒత్తిడి తగ్గుతుంది. ఆటోమేటిక్గా వేర్ అండ్ టేర్ అంటాం, అదే అరుగుదల అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది. సో ఇది ఫస్ట్ మిత్. నిజాలు ఏంటంటే అరుగుదల అనేది అందరికీ ఉంటుంది. ఈ అరుగుదల యాక్సలరేట్ అంటే అది ఫాస్ట్గా అయ్యేటప్పుడే మనకి ఇబ్బందులు వస్తాయి. అది నిజాలు. ఇప్పుడు నెక్స్ట్ మిత్ స్పైన్లో అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు నడుము నొప్పి అంటేనే ఈ డిస్క్లు అరుగుదలైనప్పుడు, ఈ వెన్నపూసలు అరుగుదలైనప్పుడు మందులు ఇచ్చేస్తే బాగైపోతుంది, ఈ ట్యాబ్లెట్స్ వల్ల బాగైపోతుంది, లేకుంటే ఐదర్ హోమియోపతి ఉండొచ్చు, ఆయుర్వేదిక్ ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు, ఈ మందులు తీసుకుంటే నాకు బాగైపోతుంది అలా ఇలా అని. నా పేషెంట్స్ ఒకటే చెప్తాను, అమ్మా అరుగుదల అనేది ఎవరు ఆపలేరు, ఓకే, ఆ దేవుడే ఆపాల. అంటే మీ వయసు ఇప్పుడు 40 ఏళ్ళు ఉందంటే మళ్ళీ నేను 20 ఏళ్ళు తీసుకొని రాలేను. అదే రీజనరేషన్ మెడిసిన్. అదే మన గురువారెడ్డి గారు కూడా మోకాలు అరుగుదల అయినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తారు, ఈ అరుగుదల అయినప్పుడు ఎవరు కూడా నార్మల్ చేయలేము. ఈ రీజనరేషన్ స్టెమ్ సెల్స్ గిమ్ సెల్స్ ఇవన్నీ చేస్తే ఏం ఉపయోగం ఉండదు. నోబడి కాంట్ రీజనరేట్ ఇట్, ఓకే. సో దేవుడిచ్చిన మోకాలే, నడుమిచ్చిన నడమే. ఒకసారి అరుగుదల అవుతుందంటే మళ్ళీ నార్మల్ చేయలేము దాన్ని. సో ఈ మందులు కానీ ఏవైనా కానీ తాత్కాలికంగా, ఈ మందులు ఇచ్చినప్పుడు నేను ఎందుకు మందులు ఇస్తాను ఫస్ట్ నడుము నొప్పి వచ్చినప్పుడు ఏంటంటే, ఆ మందు మీ నొప్పి తగ్గితే కొంచెం మీరు అట్లీస్ట్ ఒక 60% 70% తగ్గినప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఆ మజిల్స్ అనేవి స్ట్రెంథన్ చేయాలి. ఎందుకంటే కండరాలు మజిల్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా అరుగుదల అవ్వు. మనము 90 ఏళ్ళు అయిన వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్ చెప్తాం స్ట్రెంథన్ చేసుకోండి అని. ఇప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది మనకు ఈ కండరాలు స్ట్రెంథన్ చేస్తే ఏంటంటే, మన వెన్నపూసల పైన డిస్కుల పైన ఈ మజిల్స్ స్ట్రెంథన్ అవుతే ఆటోమేటిక్ దానిపైన ఒత్తిడి తగ్గుతుంది, అరుగుదల అనేది కూడా స్లో డౌన్ అవుతుంది. ఆటోమేటిక్ మీకు కూడా బాడీ కూడా అడాప్ట్ అయిపోతుంది. సో అందువల్లనే స్ట్రెంథనింగ్, మజిల్ స్ట్రెచ్చింగ్ అండ్ యువర్ పొజిషన్స్, పోస్చర్స్. డోంట్ బీ ఇన్ ఎ సింగిల్ పోస్చర్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్, ఐదర్ సిట్టింగ్, స్టాండింగ్, ఎనీ పోస్చర్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫర్ ద హెల్తీ బ్యాక్ ఏంటంటే, కస్టమైజ్డ్ యాక్టివిటీస్ చేయొద్దంటాం. అంటే సడన్గా కొంతమంది సడన్గా ఇవాళ జిమ్ వెళ్ళిపోయి సడన్గా ఇట్లా వెయిట్ లిఫ్ట్ చేసేస్తుంటారు, ఇట్లా తిరిగి సడన్గా. అప్పుడు ఏమవుతుందంటే నడుములో డిస్క్ అనేది టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా అవన్నీ చేయొద్దంటాం, ఓకే. సో అది. నాలుగోది, మనకి ఇప్పుడు కొంతమంది స్మోకర్స్ ఉండొచ్చు, లేకుంటే ఒబేసిటీ అంటాం. ఇవన్నీ ఏమవుతుందంటే, ఈ స్మోకింగ్ కానీ ఒబేసిటీ ఏమవుతుందంటే, ఈ స్మోకింగ్ వల్ల రక్త ప్రసారం తగ్గుతుంది ఈ వెన్నపూసలకి, డిస్కులకి. ఈ అప్పుడు ఏమవుతుందంటే అరుగుదల అనేది కూడా ఫాస్ట్గా అవుతుంది. మనం ఉండే వల్ల ఏమవుతుందంటే, మన బరువు ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే మన డిస్కుల పైన వెన్నపూసల పైన కూడా ఎక్కువ ఒత్తిడి పడుతుంటుంది, అరుగుదల ఎక్కువ అవుతుంటుంది. సో దట్స్ వై ఇవన్నీ మనము మన లైఫ్ స్టైల్ని అంతా మోడిఫై చేసుకోవాలి. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటంటే, మన పోస్చర్స్, రెండవది ఎక్సర్సైజెస్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, మన న్యూట్రిషన్, ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్ ఫుడ్ ఫర్ మజిల్స్, ఈవెన్ కాల్షియం, వైటమిన్ డి ఫర్ బోన్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వెయిట్ లాస్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అది. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ మిత్ అండ్ నిజాలు. అండ్ మూడోది ఏంటంటే, నేను అందరూ చెప్తా, ఎస్పెషలీ చాలామంది నేను కూడా రోడ్లో చూస్తుంటా, ఈ బెల్ట్లు, మెడ బెల్ట్లు, నడుం బెల్ట్లు వేసుకొని తిరుగుతుంటారు. ఎప్పుడైనా ఒకటి చెప్తాను చూడండి, ఈ నడుం బెల్ట్ కానీ మెడ బెల్ట్లు కానీ ఇప్పుడు నా దగ్గరకు వస్తే కూడా ఏ పేషెంట్స్కి కూడా బాగా నడుము నొప్పి ఉంది సార్, బాగా నడుము నొప్పి ఉంది, ఇంకా 1 రోజు 2 రోజులు అట్లున్నప్పుడు మాత్రం ఇస్తాను నడుం బెల్ట్, మెడ బెల్ట్. అది కూడా ఏంటి, ఒక వారం కింద ఎక్కువ ఇయ్యాను, వారం కింద ఎక్కువ తీసుకోరాదు కూడా మెడ కానీ నడుం బెల్ట్ కానీ. ఎందుకంటే మీరు బెల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే, మన మజిల్స్ ఏమున్నాయి కదా లోపల వీక్ అయిపోతాయి. సో అప్పుడు వీక్ అయిపోతే ఆటోమేటిక్ మన డిస్కుల పైన, వెన్నపూసల పైన ఒత్తిడి పడుతుంటుంది, మళ్ళీ అరుగుదల అనేది ఎక్కువ అవుతుంది. సో దట్స్ వై ద థర్డ్ మిత్ ఈజ్, ఈ బెల్ట్లు అయినాక మెడ కాలర్స్ కానీ బెల్ట్లు కానీ అయినంత వరకు తగ్గించండి అంటే ఓన్లీ బాగా నొప్పున్నప్పుడు మాత్రం వేసుకోండి. అనవసరంగా ఎప్పుడంగాని బెల్ట్లు అయినాక మెడ కాలర్స్ మాత్రం అవాయిడ్ చేయండి. అది మూడోది.
సో నాలుగోది ఏంటంటే బెడ్ రెస్ట్. ఈ నడుము నొప్పి వస్తేనే అందరూ 3 నెలలు బెడ్ రెస్ట్, 4 నెలలు బెడ్ రెస్ట్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా దగ్గరికి వస్తుంటారు. సార్ నడుము నొప్పి ఉంది సార్, ఒక సర్టిఫికేట్ ఏంటి సార్ బెడ్ రెస్ట్ 3 months అని. నో వే, నేను ఒకటే చెప్తాను, నో బెడ్ రెస్ట్, నథింగ్. సి ఆల్వేస్ మై ఫ్రేజ్ ఈజ్ బెడ్ రెస్ట్ ఇస్ ద 5th రిలీజన్ ఫాలోడ్ బై ద పీపుల్. ఎందుకు 5th రిలీజన్ అంటే మన బిలీఫ్ అది. ఇప్పుడు నడుము నొప్పి వస్తే బెడ్ రెస్ట్ తీసేసుకోవాలి అలాగని. సో ఎలా మనం వేరే దేవుళ్ళు నమ్ముతామో, హిందూ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్స్ కానీ, అలాగే బెడ్ రెస్ట్ని కూడా నమ్ముతారు జనం. అంత బిలీఫ్ ఉంది. బెడ్ రెస్ట్ అంటేనే ఏమంటారు, ఒక బిలీఫ్ అది. ఓ ఇంకా అన్ని నొప్పులు తగ్గిపోతాయి, నడుము నొప్పి కానీ ఏమని కానీ. అబ్సల్యూట్లీ నో, దిస్ ఇస్ అ మిత్. నిజాలు ఏంటంటే బెడ్ రెస్ట్ అనేది మన నడుము నొప్పి కానీ మెడ నొప్పి ఉన్నా కానీ ఒక రోజుకి ఎక్కువ తీసుకోరాదు. ఇప్పుడు ఒక రోజుకి ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, బెడ్ రెస్ట్ కానీ మెడ నొప్పి కానీ మజిల్స్ అనేవి, మీరు కంప్లీట్లీ బెడ్ బౌండ్ అయితే మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయి. మళ్ళీ మీరు సడన్గా లేచినప్పుడు మీ వెన్నపూసలు, మీ డిస్కుల పైన ఒత్తిడి ఎక్కువ పడిపోయి మళ్ళీ అరుగుదల ఎక్కువైపోతుంది, మళ్ళీ ఇంకా మీరే ఇబ్బందులు పడిపోతారు. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ మిత్. అయినాక రెండోది, ఇంకొక టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు ఇప్పుడు నా దగ్గరకు. ఫస్ట్ నడుము నొప్పి ఉంటుంది, నేను కొన్ని మందులు రాసిస్తా సార్. నేను ఇక్కడ రోడ్లో వెళ్ళేటప్పుడు దెర్ వాజ్ ఏ పాటోల్ అంటాం, అంటే లేకుంటే పాటోల్ కానీ ఒక రంబల్ స్ట్రిప్స్ కానీ లేకుంటే ఒక, సో అప్పుడు సడన్గా బైక్ దానిపైన పడినప్పుడు సడన్గా బ్యాక్ సడన్గా ఇది జరికిచ్చినట్లు ఇచ్చింది సార్. అప్పుడే నొప్పి బాగా ఎక్కువగా ఉంది సార్ నాకు. సార్ ఇప్పుడు ఏం చేయాలి దీనికని అడుగుతుంటారు. నేను అప్పుడు కొన్ని మందులు ఇచ్చేసి కొంచెము చాలా పెయిన్ ఉంటే 1 day బెడ్ రెస్ట్ అంటాను. అదైనాక కొంచెం మీ పనులు మీరు చేసుకోండి, మందులు పనిచేస్తాయని చెప్తా. ఒక వారం అయినాక వస్తారు, సార్ ఇంకా నొప్పి తగ్గలేదు సార్, నాకు ఇంకా నొప్పి తగ్గలేదు, ఏమన్నా మందులు మార్చండి సార్ అని చెప్తారు. ఓకేమ్మా, వీల్ సీ విత్ సమ్ ఫిజియోథెరపీ. ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే 2 విధానాలు ఉంటాయి. ఒకటేమో నొప్పి తగ్గించేదానికి మిషన్స్, కొన్ని ఏమో ఆ నొప్పి తగ్గినాక ఎక్సర్సైజెస్, అదొకటి. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫిజియోథెరపీ ఇచ్చి మందులు ఇస్తా. మళ్ళీ 2 వారాలకు వస్తారు, మళ్ళీ నొప్పి తగ్గలేదు సార్ నాకు అని. సో నేను అప్పుడు చెప్తా, అమ్మా కొంత వెయిట్ చేయండి, కంప్లీట్లీ పెయిన్ తగ్గాలని కొంచెం టైం పడుతుంది, గివ్ మీ సమ్ టైం. ఇప్పుడు కంప్లీట్లీ ఇంకా నొప్పి మీద ఎక్కువ అవుతుంటే, లేకుంటే వేరే ఇబ్బందులు ఏమైనా కాళ్ళు లాగేది కానీ, చేతులు లాగేది కానీ, కొత్త సిమ్టమ్స్ ఏమైనా వస్తుంటే, అట్లా ఏమైనా వస్తుంటే అంటే లేవు సార్, రావట్లేదు సార్ అని వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అప్పుడు ఒక 3 weeks అయినాక దే గో విత్ హోమియోపతి కూడా వెళ్తే కూడా అక్కడ కూడా తగ్గదు. మళ్ళీ ఇంకొక 3 weeks అయినాక ఆయుర్వేదిక్ మసాజెస్ వెళ్తారు. ఓకే, అక్కడ కూడా ఒక 6 weeks ఆయుర్వేదిక్ మసాజ్ చేయించుకున్నాక అట్లాస్ట్ 1 fine day ఎక్కడో నాకు కనపడ్డాడు అనుకోండి. నేను అడుగుతా, తగ్గిందా సార్ మీకంటే, సార్ చాలా బాగా తగ్గిపోయింది సార్, ఆయుర్వేదిక్ నుంచి నాకు మసాజ్ నుంచి తగ్గిపోయింది సార్ ఇప్పుడని. సో నేను ఒకటే చెప్తాను మా పేషెంట్స్కు, ఆల్వేస్ మా ఆయుర్వేదిక్ మసాజెస్ కాదు కానీ, మా హోమియోపతి ట్యాబ్లెట్స్ కాదు కానీ, మా అలోపతిక్ మెడిసిన్స్ కూడా కాదు. సో నేచర్ ఈజ్ నాట్ సో క్రూయల్ అంటాను ఎప్పడం కానీ. నేచర్ ఓన్లీ ట్రైస్ టు హీల్ యువర్ బాడీ. మీ బాడీనే ట్రై చేస్తుంది హీల్ చేసేదానికి అప్ టు 2 months దాకా. ఓకే, సో ఆల్వేస్ ఇది మీ అలోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ ఈ ట్యాబ్లెట్స్ వల్ల కాదు హీల్ అంటే, బాడీనే ట్రైస్ టు హీల్ ఇట్. మా మందులు ఏం చేస్తాయంటే నొప్పి తగ్గిస్తాయి. అప్పుడు మీ నొప్పి తగ్గిస్తే మీరు కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చని. సో ఇన్ దిస్ వే ఆల్వేస్ కొన్ని ఇబ్బందులకు కొంచెం వెయిట్ చేయొచ్చు, టైం తీసుకోవచ్చు. మనం ఎప్పుడు ఇన్ ద సెన్స్ లైక్ మనం జాగ్రత్తలు పడాలి. ఎప్పుడు కొంతమంది అడుగుతారు, సార్ ఎప్పుడు నేను స్కాన్ చేయించుకోవాలి, ఎప్పుడు నేను స్కాన్ చేయించుకోరాదు. సో నేను ఎప్పుడు మా పేషెంట్స్ చెప్తా, నడుము నొప్పి కాళ్ళు లాగే నొప్పి, మెడ నొప్పి, మళ్ళీ చేతులు లాగే నొప్పి. ఎప్పుడు ఎందుకు డిఫరెన్షియేట్ చేయాలంటే, మనకి చెయ్యి ఎప్పుడు లాగుతుందంటే నరాలపైన ఒత్తిడి పడినప్పుడే చెయ్యి లాగేది. ఈ డిస్క్లు అరుగుదలైపోయి బయటకు వచ్చేసి, నేను ఎప్పుడు డిస్క్ని ఎట్లా కంపేర్ చేస్తానంటే మన ఆల్ఫెన్లీబల్ చాక్లెట్ లాగా కంపేర్ చేస్తాను. బయట షెల్ ఉంటుంది, లోపల జెల్ ఉంటుంది. ఈ షెల్ క్రాక్ అయిపోయి అప్పుడు జెల్ బయటకు వచ్చి నరాలపైన ఒత్తిడి పడినప్పుడే మన చెయ్యి లాగేది కానీ కాళ్ళు లాగేది కానీ. సో ఈ నరం అనేది ఫస్ట్ ఒత్తిడి పడినప్పుడు లాగేస్తుంటుంది, అంటే మన చెయ్యి నొప్పో లేకుండా కాళ్ళు నొప్పి వస్తుంది. ఫర్దర్గా డ్యామేజ్ అయ్యేటప్పుడు తిమ్మురులు వస్తాయి, ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అయ్యేటప్పుడు వీక్నెస్ వస్తుంది. సో మీరు ఎప్పుడన్నా మీకు చెయ్యి లాగేది కానీ కాళ్ళు లాగేది తిమ్మురులు కానీ ఇట్లా వస్తుంటే డెఫినెట్లీ అప్పుడు స్కాన్ తీపించుకోవాలి. ఎందుకంటే మన నరాలుగా ఇవి స్కాన్లోనే తెలుస్తాయి ఎంత ఒత్తిడి ఉందని. మీ నడుము నొప్పి ఉంది, మీ నడుము నొప్పి సార్ లేదు సార్ 3 నెలల నుంచి నాకు నడుము నొప్పి ఉంది సార్, బాగా తగ్గట్లేదు సార్ నాకంటే, డెఫినెట్లీ అప్పుడు స్కాన్ తీపించుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్
మీ చిన్నపిల్లలు ఇంట్లో చిన్నపిల్లలు ఎప్పుడు నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ చెప్పరు. ఎందుకంటే చిన్నపిల్లలు ఏమైనా అబద్ధాలు ఆడాలంటే వాళ్ళు ఇప్పుడు మీరేమైనా స్కూల్కి వెళ్ళొద్దు అని చెప్తే ఏం చేస్తారంటే వాళ్ళు మిర్రర్ ముందు పోయి నిలబడతారు. వాళ్ళు ముందు వైపే కనపడుతుంది. అందుకోసం వాళ్ళు ఎప్పుడైనా కానీ పళ్ళు నొప్పో కడుపు నొప్పో చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కనపడే పార్ట్సే ఇవి. ఓకే, అందుకోసమే నడుము నొప్పి మెడ నొప్పి అని ఎప్పుడు చిన్నపిల్లలు చెప్పరు. సో ఎప్పుడైనా కానీ చిన్నపిల్లలు ఇట్లా చెప్తున్నారంటే డెఫినెట్లీ మనము కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అప్పుడు స్పైన్ సర్జన్ అట్లా వాళ్ళు తీసుకొని చూపించేసి వాళ్ళు స్కాన్ కావాలంటే స్కాన్ చేయించుకోండి. 4వది, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటే 60 ఏళ్ళు దాటింది అనుకోండి, 55 ఏళ్ళ నుంచి 65, డెఫినెట్లీ వాళ్ళు ఏమన్నా నడుము నొప్పి కానీ కాళ్ళు లాగేస్తుంది లేకుంటే నడుము నొప్పి చాలా ఉంది కొంచెం ఇట్లా వంగితే నాకు నడుము నొప్పి వచ్చిందంటే డెఫినెట్లీ అది ఫ్రాక్చర్స్ అని ఇండికేషన్స్. కొంతమంది ఇంకా రేర్గా క్యాన్సర్స్ కూడా అట్లా ప్రజెంట్ అవ్వచ్చు. అందుకోసమే ఎప్పుడంగా కానీ వయసు అయిన వాళ్ళకి కూడా ఈ స్కాన్స్ ఇవి మస్ట్. 5వది, కొంతమంది జ్వరం అంటారు, అంటే నాకు ఫీవర్ వస్తుంది సార్, వెయిట్ లాస్ ఉంది సార్, అట్లుండే వాళ్ళకి కూడా ఇట్ ఇండికేట్స్ సమ్ ఇన్ఫెక్షన్స్. 7వది 6వది, ఇప్పుడు ఏమన్నా మీకు యూరిన్ కానీ మోషన్ కానీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే కూడా డెఫినెట్లీ స్కాన్స్ అనేవి తీపించుకోవాలి. సో ఇవన్నీ ఎప్పుడు మనం స్కాన్స్ తీపించుకోవాలి, ఎప్పుడు మనం స్కాన్స్ తీపించుకోరాదు అనే దానికి ఇవే ఇండికేషన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ మిత్ ఏంది నిజాలు ఏందని. ఇప్పుడు అట్ లాస్ట్ యాజ్ ఎ సర్జన్ నా పాట చెప్తా. ప్రతి ఒక్కరికి స్పైన్ సర్జరీ అంటే ఒక భయం. సార్ ఏమో సర్జరీ చేస్తే కాలు పడిపోతాయేమో సార్, ఏంటి అలా ఇలా అని. ఇప్పుడు సర్జరీస్ అనేది 100% మంది నడుము నొప్పితో వస్తే హార్డ్లీ 5% మాత్రం సర్జరీ అవసరం అవుతుంది. మీకు నేను చెప్పాను కదా, ఏమైనా కాళ్ళు లాగేది కానీ తిమ్ముర్లు కానీ వీక్నెస్ కానీ లేకుంటే యూరిన్ కానీ మోషన్ కానీ ఇట్లా ఇబ్బందులు ఉంటేనే అప్పుడు నేనే చెప్తా. అంటే నేనే సర్జరీని ఇప్పుడు మీకు సెల్ చేస్తున్నా, డెఫినెట్లీ మీరు చేయించుకోవాలి అని. అదే మీరు జస్ట్ నడుము నొప్పి ఉంది, అప్పుడప్పుడు కాళ్ళు లాగేస్తుంది, చాలా రోజుల నుంచి ఉంది సార్, నా పనులు నేను చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది అంటే అప్పుడు మీకు ఆప్షన్ ఇస్తా నేను. మీ ఇష్టమమ్మా, మీరు సర్జరీ వెళ్ళాలా వద్దా అనేది మీ చేతిలో ఉంటుంది అని. సో ఒకటి ఏం చెప్తున్నానంటే స్పైన్ సర్జరీస్ అనేవి వెరీ సేఫ్ సర్జరీస్ ఇవి. అప్పుడే నేనే చెప్తా కొన్ని సర్జరీస్ అమ్మ ఈ సర్జరీ నుంచి ఈ రిస్క్ ఉంటుంది. అట్లా సర్జరీస్ హార్డ్లీ స్పైన్ సర్జరీలో 1 నుంచి 2% మాత్రం ఉండేది. 98% స్పైన్ సర్జరీ అనేవి సేఫ్. ఓకే, అది మెయిన్. రెండోది, స్పైన్ సర్జరీ అయినాక అందరికి ఇంకో మిత్ ఏంటంటే ఏంది బెడ్ రెస్ట్, 3 నెలలు 4 నెలలు బెడ్ రెస్ట్ అయిపోతారేమో స్పైన్ సర్జరీ అయినాక. అబ్సల్యూట్లీ నో. స్పైన్ సర్జరీ అయినాక నెక్స్ట్ డేనే నడిపిస్తారు. కొంతమంది సాయంకాలంకే నడిపించేస్తున్నాం, కొంతమంది 2 రోజులను డిశ్చార్జ్ చేసేస్తున్నాం. 3వది, స్పైన్ సర్జరీలో కూడా ఇప్పుడు పాతకాలంలో ఎట్లా అపెండిక్స్ అంటేనే ఓపెన్ చేసి తీసేసేవాళ్ళు, ఇప్పుడు స్పైన్ సర్జరీస్లో కూడా వీ హ్యావ్ ఏ సంథింగ్ నోన్ యాజ్ లాప్రోస్కోపిక్ లాగా, అంటే చిన్న చిన్న రంధ్రాల్లో స్క్రూస్ వేసేసి డిస్క్ తీసేసి నరాలపైన ఒత్తిడి తీసేసి మెష్ పెట్టేవి. సో స్పైన్ సర్జరీస్ కూడా ఇప్పుడు లాప్రోస్కోపిక్ లాగా ఉన్నాయి. సో అట్ లాస్ట్ ఏం చెప్పేది ఏంటంటే నేను సర్జరీస్ అనేవి సేఫ్, స్పైన్ సర్జరీస్ అనేది. రెండోది, అందరికి సర్జరీ అవసరం ఉండదు. 3వది, ఇప్పుడు స్పైన్ సర్జరీస్ కూడా లేటెస్ట్గా దీంట్లో కూడా రోబోటిక్ వచ్చాయి, మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ అంటాం, ఎండోస్కోపిక్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. ఓకే, సో ఇవి. ఇప్పుడు నెక్స్ట్ 5వది, ఇప్పుడు కాంట్రవర్షియల్ టాపిక్స్. ఇప్పుడు ఇంజెక్షన్స్, స్టెమ్ సెల్స్, ఇవన్నీ స్పైన్లో ఏం రూల్స్ ఉన్నాయి, పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ స్టెమ్ సెల్స్ కానీ ఏమని కానీ ఒకటైతే పేషెంట్ చెప్పగలను, కానీ ప్రతి ఒక్క దానికి ఒక ఇండికేషన్ ఉంది. డెఫినెట్లీ ఎప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఎప్పుడు ఇంజెక్షన్స్ ఇరాదు, ప్రతి ఒక్క దానికి ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అయితే కాదు. ఓకే, ఇప్పుడు నేను చెప్తా సింపుల్ ఎగ్జాంపుల్. ఓ పేషెంట్ వచ్చారు, బాగా నడుము నొప్పి అంటున్నారు, ఆయన కాళ్ళు లాగే నొప్పి కూడా ఉంది అంటున్నారు. ఎప్పటి నుంచి ఉంది మీకు? సార్ నేను చాలా ట్యాబ్లెట్లు తీసేసుకున్నాను కానీ నొప్పి తగ్గట్లేదు సార్, స్కాన్ చూడండి సార్ అని ఇస్తారు. స్కాన్ చూస్తే కూడా స్కాన్లో అంత నరాలపైన అంత ఒత్తిడిగా లేదు, కానీ పేషెంట్ చూస్తే బాగా లాగేస్తుంది సార్, నాకు నా పనులు నేను చేసుకొని కూడా ఇబ్బంది పడిపోతున్నాను సార్. ఆ టైంలో అప్పుడు ఈ ఇంజెక్షన్స్ కానీ ఇట్లావన్నీ యూజ్ అవ్వచ్చు. సపోజ్ అదే పేషెంట్కి బాగా నరాలపైన ఒత్తిడి ఉంది, బాగా కాళ్ళు లాగేసి కొంచెం వీక్నెస్ ఉంటే అబ్సల్యూట్లీ ఇంజెక్షన్స్ అనేవి రోలే లేదు. అది. రెండోది, స్టెమ్ సెల్స్ అనేవి స్పైన్లో అసలు లేదు. స్టెమ్ సెల్ ఇంజెక్షన్ అనేది స్పైన్లో ఇప్పటిదాకా లేదు. నాట్ ఓన్లీ స్పైన్ కాదు, నీ రీప్లేస్మెంట్స్ కానీ ఏ దాంట్లో కూడా స్టెమ్ సెల్ అనేది రోలే లేదు, ఫస్ట్ థింగ్. అండ్ 4th థింగ్, ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవన్నీ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ అండి. ఇట్స్ లైక్ ఎవిడెన్స్లో కూడా ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఎవిడెన్స్ అని. అట్లా ఎవిడెన్సే లేదు. ఇవి ఇస్తే బాగవుతుందా అట్లంతా ఎవిడెన్సే లేదు.
సో స్పైనల్ ఇంజెక్షన్స్ అనేది కొన్ని కండిషన్స్లో డెఫినెట్లీ ఇస్తాం మేమే. ఓకే, అందరికీ ఇయ్యలేము ఇది. కొన్ని కండిషన్స్లో మేమే ఇస్తాం, మేమే చెప్తాం. ఓకే అమ్మా, ఈ ఇంజెక్షన్ ఎన్ని రోజుల దాకా, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే ఇంజెక్షన్ పర్మనెంటా సార్, నాకు ఈ పర్మనెంట్ సొల్యూషనా ఇది అని. సో నేను పేషెంట్ కూడా చెప్తా, పర్మనెంట్ సొల్యూషనా కాదని చెప్పలేను, కానీ ఇది ఎన్ని రోజులు పనిచేస్తుందని కూడా చెప్పలేము. కొంతమందికి 6 వారాలు ఉండొచ్చు, కొంతమంది 6 నెలలు కూడా ఉండొచ్చు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. సో ఇది ఒకటి ఏంటంటే, ఈ ఇంజెక్షన్ రూల్స్ ఇవన్నీ ఏంటంటే కొన్ని పేషెంట్స్కి మాత్రం, కొన్ని ఇండికేటెడ్ పేషెంట్స్కే మాత్రం పనిచేస్తాయి, అందరికీ పని చెయ్యవు ఇంజెక్షన్స్ అనేవి. ఇది నెక్స్ట్ కాంట్రవర్షియల్ టాపిక్. 6వది, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఈ ఫిజియోథెరపీస్ అయినాక బెడ్లు, ఇప్పుడు ఫిజియోథెరపీలో కైరో ప్రాక్టీషనర్స్, ఇది కొత్తగా ఉంది, కైరో ప్రాక్టీషనర్స్ అయినాక మ్యాట్రస్. ఓకే, ఇప్పుడు మ్యాట్రస్ అనేది కొంతమంది పేషెంట్స్ వస్తారు నాకు, సార్ ఏ మ్యాట్రస్ కొనాలా సార్ అంటారు. నేను ఒకటే స్మైల్ చేసి వెళ్తే అంటాను, ఐఎమ్ నాట్ ఏ బెడ్ మేకర్ అంటాను. సో సార్ కొంతమంది ఆర్థో బెడ్స్, స్పైన్ బెడ్స్ అని అమ్ముతున్నారు కదా సార్, ఏంటి అని. ఒకటైతే చెప్పగలను, కానీ యాజ్ ఎ స్పైన్ సర్జన్ కానీ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ మ్యాట్రస్కి మీ నడుము నొప్పికి. మేబీ కొంతమందికి ఏమంటే మ్యాట్రస్ అనేది కూడా కంప్లీట్లీ సాగ్ అవరాదు. సాగ్ అంటే కంప్లీట్లీ ఇట్లా దిగిపోరాదు. డెఫినెట్లీ అప్పుడు మీరు పనుకుంటే ఏమవుతుందంటే మీ నడుము కూడా దిగిపోతుంది, అప్పుడు మీ మజిల్స్ కూడా దే గో ఫర్ ఎ స్పాజమ్, అట్లా వాళ్ళకి పెయిన్ వస్తుంది డెఫినెట్లీ. కానీ ఆ పెయిన్ అనేది 2-3 రోజుల దాకే ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి మీ మ్యాట్రస్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది. మీ మ్యాట్రస్కి అరుగుదలకి అసలు సంబంధమే లేదు. మీరు ఎందుకంటానంటే, మీరు ఎప్పుడైనా కానీ మీరు స్లీపింగ్ పొజిషన్లో మీ వెన్నపూసలకి, మీ డిస్క్లకి అంత ఒత్తిడి ఉండదు, ఫస్ట్ థింగ్. ఓకే, సో అందువల్ల మీరు స్లీపింగ్ పొజిషన్లో మీ అరుగుదలకి ఏం సంబంధమే లేదు. సో ఈ మ్యాట్రస్ అనేవి ఎప్పుడు యూజ్ అవుతాయంటే, ఏ మ్యాట్రస్ అయినా తీసుకోండి, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ దట్ మ్యాట్రస్ అబ్సల్యూట్లీ ఎస్, నో దట్ ఈ మ్యాట్రస్ ఆ మ్యాట్రస్ అని లేదు. బట్ ఏంటంటే ఒక్కసారి మ్యాట్రస్ కంప్లీట్లీ అరుగుదలైపోయి వేరంటేర్ అయిపోయి సాగిపోయినప్పుడు మనం అక్కడ పనుకుంటే డెఫినెట్లీ మజిల్స్ స్పాజమ్ అయిపోయి మీకు అప్పుడు ఒక 2-3 రోజుల దాకా మజిల్స్ పట్టేసి నొప్పి రావచ్చు, అంతేగాని అరుగుదలకు మాత్రం సంబంధమే లేదు. 7వది ఈ మొబైల్స్. అందరూ ఈ మెడ నొప్పి చాలామంది పిల్లలకి ఎందుకు అరుగుదల తొందరగా అయిపోతుందంటే, ఇంత పెద్ద దిండు వేసుకొని మనోళ్ళు మ్యాట్రస్ ఇట్లా తలగ కింద దిండు వేసుకొని ఇట్లా మొబైల్ ఇట్లా చూస్తుంటారు. డెఫినెట్లీ ఆ పొజిషన్లో మీ మెడ చాలా సేపు ఉంటే అరుగుదల అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో అందువల్ల అట్లవన్నీ అవాయిడ్ చేయాలి. సో దిస్ ఆర్ సమ్ ఆఫ్ ద మిత్స్, కామన్ మిత్స్ ఆఫ్ ద స్పైన్ సర్జరీస్ అండ్ స్పైన్. సో ఆల్వేస్ ఒకటేంటి, నేను ఎప్పుడం కానీ ఏ ఇంటర్వ్యూస్ వెళ్తే కూడా ఒకటే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మా సార్ ఫోటోలో ఉంది, గురువారెడ్డి సార్, పెద్ద ఆయన. ఎందుకు ఎప్పుడు ఆయన వల్ల ఎన్నో మంది డాక్టర్స్ కానీ, ఎన్నో మంది పేషెంట్స్ కానీ, ఫస్ట్ చెప్పాలంటే డాక్టర్స్ అయినాక పేషెంట్స్, ఈ హెస్ గివెన్ దట్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఇట్లా ఈ నీ రీప్లేస్మెంట్స్ అంటే ఏంటి, ఎందుకంటే గురువారెడ్డి సార్ వచ్చినప్పటి నుంచే ఈ రీప్లేస్మెంట్స్ అనేది ఎస్పెషలీ ఈ మన ట్విన్ స్టేట్స్లో, దో ఐఎమ్ ఫ్రమ్ ఇన్ ద సెన్స్ లైక్ నేను చదువుకునేదంతా కర్ణాటకలో, ఇక్కడ ఇంకా కర్ణాటక కంపేర్ చేస్తే అక్కడ ఇంత అవేర్నెస్ లేదు. ఎందుకంటే గురువారెడ్డి సార్ లాంటివి లేరు, ఇంత అవేర్నెస్ ఇచ్చారు గురువారెడ్డి సార్. ఈ నీ రీప్లేస్మెంట్ ఏంటి, ఈ నీ ఎప్పుడు చేయించుకోవాలి మన రీప్లేస్మెంట్స్. ఎందుకంటే ఆల్వేస్ మాకు ఒకటి ఉంటుంది అంద ఆర్థోపెడిక్ సర్జన్స్కి ఒక సేయింగ్, లైఫ్ ఈజ్ ఎ మూమెంట్, మూమెంట్ ఈజ్ ఎ లైఫ్ అని. అందుకోసమే ఆల్వేస్ వీ సీ టు బ్రింగ్ దట్ మూమెంట్ ఫర్ ద లైఫ్. సో ఆ అవేర్నెస్ ఇచ్చిన వల్ల ఎన్నో మంది ఇప్పుడు పేషెంట్స్ నీ రీప్లేస్మెంట్ అనేది అస్సలు భయం లేకుండా చాలామంది చేయించుకునేస్తున్నారు మన ఈ ట్విన్ స్టేట్స్లో. ఇంకా పక్క స్టేట్స్లో ఇంకా భయం ఉంది జనాలకు. రెండోది ఈ డాక్టర్స్ కూడా ఇక్కడ ఎన్నో మంది సార్తో ట్రైన్ అయ్యే ఎన్నోళ్ళు కానీ ఎన్నో మంది సర్జరీస్ ఎంతో బాగా చేసేస్తున్నారు. సేమ్ స్పైన్ కూడా అదే ఉంది. మాకు సార్ లాంటి వాళ్ళు లేరు, ఇంత అవేర్నెస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే మేమంతా డాక్టర్స్ ఫస్ట్ వీ షుడ్ గివ్ అవేర్నెస్ టు ద పేషెంట్స్. ఫస్ట్ ఇలాగా స్పైన్ సర్జరీస్ అంటే భయం లేదు, ఆ అరుగుదల అనేది స్పాండలోసిస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్, అందరికీ సర్జరీస్ అవసరం ఏమి ఉండదు. సో దట్స్ వై వీఆర్ ఇన్ ద వర్జ్ ఆఫ్ గివింగ్ ద ఎడ్యుకేషన్ టు ద పేషెంట్స్. ఓకే, అదండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇవాళ వీడియోలో మీరు స్పైన్ రిలేటెడ్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకున్నారు కదా. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ మేము ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.